హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా తేజ కూడా వాళ్ళ అమ్మగారిని ఇంట్లోకి తీసుకొచ్చేసారు. ఆల్ హ్యాపీస్ అండ్ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. సో ఇంకా పోతే ఈ వారం కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉండబోతున్నారు అంటే ఈ సాటర్డే సండే ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఇంకొకళ్ళు ఒక సెలబ్రిటీతో కలిపి హౌస్లోకి సాటర్డే సండే నాకు సార్ తీసుకొచ్చి ఇంట్రడ్యూషన్ చేస్తారు. అట్లాగే వాళ్ళని టాప్ 5 మెంబర్స్లో పెట్టండి అని చెప్పేసి పొజిషన్స్ ఇస్తారు కదా. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నాక సెకండ్, థర్డ్, 4, 5 అని పెట్టుకుంటారు కాబట్టి ఆఫ్టర్ ఆల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఒక పొజిషన్ వస్తుంది. ఎక్కువలో ఎక్కువ మన పొజిషన్ ఎక్కడ ఉంది అనే పాయింట్ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మండే నామినేషన్స్ ఇక ఎలా ఉంటాయి అంటే ఈసారి నామినేషన్స్ బిగ్ బాస్ ఒక ప్రియారిటీ లిస్ట్ ఇస్తాడు. టాప్ 10 నెంబర్స్ ఇచ్చేసి మీ పొజిషన్ దేనికి సూట్ అవుతుందో కరెక్ట్గా అనుకుని దాని దగ్గర నుంచోని రీజన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పే అవకాశం ఎక్కువలో ఎక్కువ ఉండొచ్చు. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది ఎవ్రీ టైమ్. సో ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చే నామినేషన్ మ్యాక్సిమం ఇలా ఉంటుంది. సో ఇక్కడ 2 అవకాశాలు ఉండొచ్చు. ఎవరైతే ఆఫ్టర్ 5 నుంచి 10 ఉంటారో వాళ్ళని ఆ లాస్ట్ 5 మెంబర్స్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టచ్చు. లేదు అనుకుంటే ఇక 1 to 10 మెంబర్స్ నుంచున్న తర్వాత అందరికీ స్ట్రెంత్ ఎలా ఉంది అని చెక్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటే 10 మెంబర్స్ని జస్ట్ వాళ్ళ పొజిషన్స్ని ఎలా ఉందనుకుంటున్నారు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో అని జస్ట్ నుంచోమని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఫైనల్గా నామినేషన్స్లో వేసి ఒక్కొక్కళ్ళ స్ట్రెంత్ చెక్ చేయొచ్చు. లేదు అంటే టాప్ 5 వరకు నుంచున్న వాళ్ళని పక్కన పెట్టి 6 నెంబర్ నుంచి ఎవరైతే నుంచున్నారో 6 to 10 మెంబర్స్లో ఉన్న వాళ్ళని కూడా నామినేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది ఎవ్రీ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇదే జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ వచ్చి పొజిషన్స్ చెప్పెళ్తారు కదా ఎవరి పొజిషన్ ఏంటి అని. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఒపీనియన్ వస్తుంది వాళ్ళ గేమ్ మొత్తం చూసి. సో అలా 1 to 10 మెంబర్స్ నుంచున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలా ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఫైనల్గా టాప్లో ఉంది మాత్రం ఈ వీక్ ఓటింగ్లో టాప్లో ఉంది గౌతమ్, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ, అవినాష్ ఉన్నారు. డేంజర్ జోన్లో ప్రస్తుతానికి ఇందులో ఈ సైట్లో అయితే పృథ్వీ అండ్ యష్మి ఉన్నారు. కానీ ఇంకొన్ని సైట్లలో అవినాష్ కూడా ఉన్నాడు. సో ఫైనల్గా వీళ్ళ ముగ్గురు మాత్రం చాలా డేంజర్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం నాకు అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో మిస్ అవద్దు అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే అప్డేట్స్ మీకు ఇంట్రెస్ట్గా కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.